अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jay. జై బాబా అండి. నిన్న గోపాలకృష్ణ గారు చదివారు, ఈ ఒక్క పేర ఉండిపోయిందండి. జై బాబా అండి గోపాలకృష్ణ గారు. జాయిన్ అయినట్లేదండి. ఓకే, చిన్నదే ఉంది పేర, నేను చదువుతాను. వినబడుతుంది కదండి నా వాయిస్ అందరికి? స్పష్టంగా ఉందండి, స్పష్టంగా ఉంది. జై బాబు సార్. The doctrines of science are, however, fluid to a certain extent, and the genuine scientist does look facts in the face. But Meher Baba has often declared that in spite of its great progress, science is yet far from the core of material things and further from the outermost fringe of spiritual things. The heart must cooperate with the head. అదే ఈ సైన్స్కి సంబంధించి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇంతకుముందు పేరాలో ఎస్పెషల్లీ మిడీవల్ యూరోప్ ఆ స్టేజ్లో ఉన్న ఈ ఆధ్యాత్మిక పరమైన ఎంతూజియాజం అంటే ఉత్సాహం ఏదైతే ఉందో, ఉత్సుకత, అది తగ్గుతూ వచ్చి ఇప్పుడు మోస్ట్లీ వెస్ట్రన్ వరల్డ్ అంతా కూడా సైన్స్ మీద ఎక్కువ బేస్ అవుతుంది, సంస్కృతి మీద అని చెప్తున్నారు. దాని కంటిన్యూషన్గా ఈ సైన్స్ శాస్త్రీయ దృక్పథం ఏదైతే ఉందో అది చాలా వరకు ఉపయోగపడేది. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా డామినేటింగ్ ఫ్యాక్టర్గానే కనబడుతుంది. కానీ నిజమైన శాస్త్రవేత్త ఏం చేస్తాడు? కేవలం మనకు కనబడే ఫ్యాక్ట్స్ మీదే డెరైవ్ చేస్తాడు ప్రిన్సిపల్స్ అన్నీ కూడా. కానీ బాబా ఏమన్నారంటే, చాలాసార్లు ఏం చెప్పారంటే, ఇంత ఉన్నతిని సైన్స్ సాధించినప్పటికీ కూడా నిజాన్ని చూస్తే ఈ భౌతికపరమైన విషయాల కోర్ ఏదైతే ఉంటుందో, మూలం ఇంకా అక్కడికి చాలా దూరంలోనూ ఉంది అని చెప్పారు. అలాగే ఇక ఆధ్యాత్మికపరమైన విషయాల్లో అసలు బయట పెరిఫరీనే, అంటే ఇంకా అది కూడా తాకలేదు, దాన్ని కూడా తాకలేదు అన్నారు. అంటే ఇంకా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ దరిదాపుల్లోనే ఎక్కడా లేదు అది. నిజానికి భౌతికపరమైన విషయాల్లో కూడా ఇంకా చాలా విషయాల్ని, అది కోర్ అంటే ఇంకా చాలా విషయాల్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం కదా. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, ఇంకా ఆ కోర్కి ఇంకా దగ్గరలో లేదు అని చెప్పారు. ద హార్ట్ మస్ట్ కోఆపరేట్ విత్ ద హెడ్. కనుక ఈ మనసుకి హృదయానికి మధ్యన ఆ కోఆపరేషన్ ఉంటే కానీ ఆ సంఘీభావం ఉండాలి అన్నది ముఖ్యమైన విషయం అని బాబా ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. ఇదండి. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అంటే మీరు ఇక్కడ చెప్పదలుచుకుంది ఈ సైన్స్ పరంగా మనకి ఎంత డెవలప్ అయినా అన్ని పైనే చూస్తున్నాం అనేసి, అదేనా అండి మీరు అన్నది అర్థం? అంటే పైన అంటే మన భౌతిక దృక్పథంలో దాని ఉపయోగాలు దానికి ఉన్నాయి, కానీ మనం అంతా చూసేది అవుటరే, కానీ సెంట్రల్ పాయింట్కి వెళ్ళట్లేదు అని కదా మీరు? అవునండి.
అంటే చూసే దృక్పథంలో బహుశా తేడా ఉందన్నట్టుగా బాబా చెప్తున్నారండి. అంటే యాక్చువల్‌గా స్పిరిచువాలిటీ అన్నది కోర్ మీదే మొత్తం అంతా గదా! మిగిలినదంతా కూడా. అది ట్రూత్ గదా! కానీ మనం భౌతిక ప్రపంచంలో ఏం చూస్తామంటే ముఖ్యంగా సైంటిస్టులు ఏంటంటే సైన్స్ పరంగానే ఫ్యాక్ట్స్ బేసిస్ మీదే వెళ్తారు. మీరన్నట్టుగానే భౌతిక ప్రపంచంలో ఇంకా చాలా ఎక్స్‌ప్లోర్ చేయాల్సుంది. అక్కడ మనం మనం ఏదో చాలా ప్రగతి సాధించేసాం, చాలా అన్నీ తెలిసిపోయినాయి అన్నట్టుగా ఉంటుంది గదా! సైంటిఫిక్ వరల్డ్. తెలియనిది ఎంతో ఉండుంటుంది వ్యాస్ట్. ఏదేదో సీలోకెళ్తే చూడండి, సముద్ర గర్భంలోకెళ్తే ఇంకో ప్రపంచం ఉంటది. మనం బయట నుంచి చూస్తే ఏం తెలీదు. లోపలికెళ్తే ఎన్నో జీవరాశులు అసలు భూమి మీద ఉన్న ఆటిలకన్నా ఎన్నో ఉన్నాయట అక్కడ. అలాగా దానికి డెప్త్ తెలీదు మనకి. ఇక ఆధ్యాత్మిక పరంగా అయితే అసలింకా బయట పెరిఫెరీ దగ్గర కూడా చేరుకోలేదనమాట ఇంకా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ మీరు సమ్అప్ చేయండి సార్. జై బాబా అండి. ఇక్కడ ముందు సైన్స్ అంటే డెఫినేషన్ మనం ఒకసారి అనుకుందామండి. ఓకే. అంటే రుజువు చెయ్యబడినటువంటి వాస్తవాలను ఆధారంగా చేసుకొని సైన్స్ వెళ్తదండి. అన్నిటికీ రుజువులు ఉంటాయన్నమాట. ఉదాహరణ ఒక ప్రశ్న వేస్తాను నేను. నా చేతికి ఉంగరం ఉంది. ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది? బంగారు ఖనిజం నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చాడు. అంటే ఇవన్నీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ కదా! మరి సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తెలీదు నాకు. సో, మనం అనుకున్నటువంటి ఖచ్చితత్వంతో కూడిన ఈ విజ్ఞాన శాస్త్రానికి పరిమితులున్నాయి. ఒక స్టెప్ దాకా అది వెళ్తది. అక్కడి నుంచి చేతులెత్తేస్తది. అప్పుడు మనం హృదయం గనక జోక్యం చేసుకొని, అలా కాదోయ్! మెహర్ బాబా చెప్పారు. అసలు ఉన్నది భగవంతుడే. భగవంతుడి నుంచి ఇవన్నీ ఉద్భవిస్తూ ఉన్నాయి. ఏది ప్రూఫ్ అంటాడు సైంటిస్ట్. మనం ప్రూవ్ చేయలేము వాడికది. ఎందుకు ప్రూవ్ చేయలేము? వాడు మేధస్సుని మాత్రమే వాడుతున్నాడు కాబట్టి. అంచేత హృదయాన్ని వాడి చూడు. మెహర్ బాబా చెప్పాడంటే ఆయన అవతార పురుషుడు కాబట్టి మనం చూడలేకపోయినా అది సత్యమే. ఇది హృదయం యొక్క వంతు. అంచేత అసలు కావలసింది హృదయానికి, ఈ మనస్సుకి మధ్య మేళవింపు, సమన్వయం కావాలి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. వెస్ట్ వాళ్ళంతా సైన్సే పట్టుకున్నారు ఓకే. కానీ వాళ్ళు కొంత దూరం వెళ్తున్నారు. అది దాటేసారంటే ఇంక వదిలేస్తున్నారు దాన్ని. మన వాళ్ళకి అది మనకు అర్థం కాని సబ్జెక్ట్ ఇది అని. కదా! అది అన్నమాట ఇక్కడ బాబా చెప్తున్న సారం. నాకు అర్థమైంది ఇది సార్. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దామండి. అదే రఘుపతి గారు ట్రావెల్‌లో ఉన్నారండి. నన్ను చదవమన్నారు. ఈ నెక్స్ట్ 3 పారాగ్రాఫ్‌లు నేను చదవనా సార్ మీకు ఇబ్బంది అంటే? పర్లేదమ్మా చదువుతానులెండి. అది ప్రిపేర్ అయ్యాను కదా! ఇంకా చదివిస్తాను. అదే ఇదే టాపిక్‌ని కంటిన్యూ చేస్తున్నారండి. ఇట్ మే బి దట్ సమ్ ఆఫ్ ద ప్యూర్లీ ఫిజికల్ ఫీట్స్ ఆఫ్ యోగీస్ which pass for miracles with the multitude can be explained away by medical science. ఈ మిరకల్స్ సంబంధించిన ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే యోగులు వాళ్ళు కూడా ఈ అద్భుతాలు చేస్తుంటారు చిన్న చిన్నవి. అది చాలామంది జనబాహుళ్యానికి ఆకర్షణగా కూడా ఉంటాయి. అవి మిరకల్స్‌గా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ వాటిని మెడికల్ సైన్స్ శాస్త్రీయ దృక్పథంలో వాటికి వివరణ ఇవ్వచ్చు కొన్నాటిలకి. అంటే నార్మల్‌గా మనం చూస్తూ ఉంటాం. విభూది తీసి ఇచ్చారు అన్నదానికి ఈ నాస్తిక సంఘాలు అవి కూడా మనకి యూట్యూబుల్లో, టీవీల్లో చెప్తుంటారు. ఇలా మోసపోకండి. ఇలాగా చేతులు ఇలా చేసి ఇలా గారడీ చెయ్యొచ్చు అని చెప్తూ ఉంటారు. అలా కొంచెం సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ కొంతవరకు యోగులు వాళ్ళు చేసేవి ఈ మే ఈ సైంటిస్టులు గాని, మెడికల్ సైన్స్ సైడ్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు ఏమన్నా. బట్ రియల్ మిరకిల్స్, పర్టిక్యులర్లీ
ద మిరకల్స్ ఆఫ్ పెర్ఫెక్ట్ మాస్టర్స్ డు నాట్ అడ్మిట్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. కానీ కొన్ని అద్భుతాలు అంటే నిజమైన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సద్గురువులు చేసే అద్భుతాలు ఈ శాస్త్రీయ దృక్పథాన్ని దాటి ఉంటాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు సైంటిఫిక్గా. అది ఎందుకో తర్వాత చెప్తున్నారు. మెనీ ఆఫ్ ద మిరకల్స్ wrought by saviors, perfect masters, and saints are recorded in the spiritual legends and classics of all peoples and all religions, and the ever functioning spiritual hierarchy is daily adding to these miracles. ఇంతకు ముందు రక్షకులు వచ్చారు, అంటే అవతారులు వచ్చారు, సద్గురువులు వచ్చారు, సంతులు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతాలు చేశారు. అవి మన ఆయా మతాల పురాణాల్లోనూ గ్రంథాల్లోనూ అన్ని కల్చర్స్లోనే అన్ని మతాల్లో కూడా అవి మనకి రికార్డ్ అయి ఉన్నాయి, మనం వింటూ ఉంటాం. అంతేకాకుండా ఇప్పటికీ కూడా, ఎందుకంటే అదే ఆధ్యాత్మిక పాలక వర్గం ఎప్పుడు ఉండంతే 5 సద్గురువులు ఉండడం, వాళ్ళ కింద ఆధ్యాత్మిక పాలనా వర్గం ఉండడం అనేది ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుందని బాబా చెప్పారు. వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు మిరకల్స్ చేస్తూ ఉంటారు, అవి యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ద ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. జీసస్ and other perfect ones have raised the dead to life and have healed diseases. మనందరం చదువుకున్నాం జీసస్ క్రైస్ట్ బైబిల్ స్టోరీస్లో. జీసస్ క్రైస్ట్ కానీ లేకపోతే వేరే చోట్ల మనం పరిపూర్ణలు వచ్చినప్పుడు చనిపోయిన వారిని బ్రతికించడం అనేది మనం చాలాసార్లు చదువుకున్నాం. అలాగే రోగాల్ని నయం చేయడం, ఇలాంటివి చాలా వాళ్ళు చేయడం మనకు తెలుసు. But even if one were to see a miracle take place before one's very eyes, and even if one were convinced that it was a miracle and not a trickery, one would never be able to formulate a rational explanation of it. For miracles are utterly beyond the reach of intellectual explanation. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నార్మల్గా మన కళ్ళ ముందే ఈ అద్భుతాలు జరుగుతాయి. ఏవి ఇందాక చెప్పినట్లుగా సద్గురువులు కానీ, అవతారులు కానీ, గొప్ప సంతులు కానీ చేసిన మిరకల్స్ ఏవైతే ఉంటాయి మన కళ్ళ ముందు జరుగుతాయి అద్భుతాలు. ఈవెన్ ఇఫ్ వన్ వర్ కన్విన్స్డ్ దట్ ఇట్ వాజ్ ఎ మిరకల్ నాట్ ఎ ట్రికరీ, ఇదేమీ మోళీ కాదు, ఇది అద్భుతమే అని నమ్మచ్చు. One would never be able to formulate a rational explanation of it, for miracles are utterly beyond the reach of intellectual explanation. కనుక ఈ మేధోపరమైన అవగాహన దాటి ఇవి జరుగుతూ ఉంటాయి కనుక దానికి ఒక రేషనల్ ఎక్స్ప్లెనేషన్, హేతుబద్ధమైన వివరణ ఇవ్వడం అన్నది సాధ్యం కాదు. అంటే ఏదో నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న యోగులు చేసేవి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాదు ఇది మోసం, ఇది ట్రిక్. నిజానికి వాళ్ళు అలాగే చేసి ఉండొచ్చు, అద్భుతం వాళ్ళ స్థాయిలో అద్భుతం, కానీ దానికి ఏదో సైంటిఫిక్గా కొంతవరకు చెప్పగలుగుతారు. ముఖ్యంగా నేను చెప్పినట్టు హేతువాదులు వాళ్ళు ఇవి బూత్ తీయడం ఇదంతా మోసం అనేది వాళ్ళు టీవీల్లో వచ్చి ప్రతిస్పందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కళ్ళ ముందే జరిగిన దాది కాదు అని చెప్పడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. దే ఆర్ ఏ మిస్టరీ యాజ్ డీప్ యాజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. కనుక ఈ అద్భుతాలు జీవితం ఎంత లోతైందో, జీవితాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. ఇది మిస్టరీ జీవితం. అలాగే ఈ అద్భుతాలు కూడా అంతే లోతుగా ఉంటాయి అవగాహన చేసుకోవడంలో అన్నది ఇక్కడ చెప్పారండి. ఇది ఫస్ట్ పేరా అండి. జై బాబా అండి. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?
ముఖ్యంగా ఎసెన్స్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న అద్భుతాలకి ఏమైనా యోగులు చేసే అద్భుతాలకి ఏమన్నా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కానీ పెర్ఫెక్ట్ మాస్టర్స్ అవతారులు అలాగే ఉన్నత భూమికల్లో ఉన్న సంతులు చేసే ఆ అద్భుతాలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే అవి ఇంటెలెక్చువల్ ఎక్స్ప్లెనేషన్ దాటి ఉంటాయి, మన అవగాహన దాటి ఉంటాయి కనుక చాలా కష్టం అది అని చెప్తున్నారు. సార్ మీరు సమప్ చేయండి సార్ అది. అదే అండి, ఈ మిరకిల్స్ని సైన్స్ని ఈ రెండింటిని జోడించి చెప్తున్నారు బాబా. అయితే యోగులంటే ప్రారంభ దశలలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు చేసేటువంటి కొన్ని గారడీలు ఫిజికల్ ఫీట్స్ అన్నారు, అవి ఆధ్యాత్మికం కాదు అవి. వాటిని సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఈ అవతారుడు సద్గురువులు చేసేటువంటివి అండ్ సెయింట్స్ అంటే 5, 6 భూమికల వాళ్ళు చేసేటువంటివి మనసుకి అవి అర్థం కావు. మీరు ఏ మతం యొక్క మత గ్రంథాలు చూసినా కూడా ఈ అనేకమైనటువంటి ఈ అద్భుతాలు రికార్డ్ చేయబడి ఉంటాయి. ఏదైనా సరే ఇప్పుడు క్రైస్తవులు చూడండి, సాక్ష్యం అంటారు. సాక్ష్యం అని చెప్పి ఒకటి తర్వాత ఒకటి వచ్చి నాకు కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, ఇవే చెప్తూ ఉంటారు ఇవన్నీ కదా. ఇవన్నీ మనం ఏ పుస్తకం చూసినా, సిద్ధి సాయిబాబా పుస్తకం చూసినా ఇదే. ఏ పుస్తకం చూసినా ఒక్క బాబా పుస్తకాల్లోనే ఆయన అసలు పక్కన పడే ఇవన్నీ అని చెప్పినటువంటి విషయం అదనమాట. ఇంకా బాబా అంటున్నారు, ఆ అద్భుతం జరిగినప్పుడు ఈ కళ్ళ ఎదురుగుంటానే అవి జరిగినా కూడా నీకు అర్థం అవుతుంది. అది మనం ఒకసారి పూర్వం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి ఇక్కడ అది సందర్భోచితంగా ఉంటుంది. బాబా ఒకసారి ఇలాగే చెప్తున్నారు మేరాజాద్లో, అసలు నేను అద్భుతాలు ఏవి చేయను, నాకు ఇలాంటివన్నీ చవక, నాకు అంటకట్టకండి చౌకబారి విషయాలు అని. శత్రుఘ్న కుమార్ అంటే మన అమృత్ వాళ్ళ ఫాదర్, ఆయన అన్నారు, బాబా నువ్వు నా కళ్ళతో చూశాను నువ్వు అద్భుతం చేస్తూ ఉండగా, మరి కాదంటావేంటి అని అడిగాడు. ఏం చూసావో చెప్పన్నారు. నేను డెహ్రాడూన్లో ఉన్నాను, నువ్వు 10 మంది మండలి వాళ్ళని తీసుకుని వస్తున్నావు అని నాకు కవర్ వచ్చింది. లోకల్గా ఉన్నటువంటి నీ ప్రేమికులు కార్యకర్తలు ఏమన్నారంటే, మీరు కొత్త కాబట్టి మీకు బందోబస్తు ఉంది కాబట్టి ఆతిథ్యం భోజన ఏర్పాట్లు మీరే చేయండి అన్నారు. బాబా అన్నారు, నేను భోజనం స్టేషన్లోనే చేస్తాను, టైం కరెక్ట్గా నేను 11 చిల్లరకు వస్తాను, అదే నా టైం కాబట్టి నాకు అక్కడికే తెచ్చే భోజనం అన్నారు. ఏదైనా పట్టుకొచ్చారు. ఎందుకు 10 మంది వస్తున్నారు బాబా అంటే 11 మందికి ఏదో 12 మందికి చేశాడు అనుకుందాం. అయితే ఊళ్ళో ఉన్నటువంటి బాబా ప్రేమికులు 30 మంది దాకా వచ్చేసారు. బాబా అన్నారు, భోజనం వచ్చిందా అన్నారు. వచ్చిందన్నారు. అయితే అందరూ చేసేద్దాం రండి అన్నారు. అంటే అక్కడ 30 అని ఇక్కడ 11, 41 మంది. తెచ్చింది ఇతను 11 మందికే. ఇతను గుండె జారిపోయింది. అబాస్ అయిపోతాను ఇప్పుడు. 11 మందికే తెచ్చాను నేను, ఈయనేమో అందరినీ పిలిచేసాడు భోజనానికి అనుకుని ఒక పక్కకు ఉండిపోయాడు, ఏం జరుగుద్దు అని. బాబా అందరికీ ప్లేట్లు ఇచ్చారు, వడ్డించుకొని ఆయనే వడ్డించేస్తున్నారు ఊరిక. మళ్ళీ తినండి, రెండోసారి మూడోసారి ఊరిక కొసరు వడ్డించేస్తున్నాడు. ఆయన ఏదో గుండెలో రాయడిపోతుంది. అంతా అయిపోయాక ఇంకా మీ వాళ్ళు ఎవరో ఉన్నారు కదా తీసుకురా అన్నారు. ఇదేంటి ఏమి తీసుకురానని మూత తీసి చూశాడు ఆ పాత్రలో. ఒక్కొక్క స్పూన్ తోటి తీసినట్టుగా ఉన్నాయటండి ఆ పదార్థాలు, అలా నిండుగానే ఉన్నాయి. వెంటనే షాక్ అయిపోయాడు శత్రుఘ్న కుమార్. మరి మానవుడు మనసు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయగలది? 11 మందికి తెచ్చిన భోజనం 40 మందికి పెట్టేసి ఇంకా దాని నిండా ఉన్నాయంటే ఎలాగది? వెంటనే ఇతను అన్నాడనమాట, ఇలా జరిగింది, అది నీవు చేసిన మహత్తు కాదా బాబా, ఎందుకు అలా చెప్తావు నువ్వు, నేనేం చెయ్యనని చెప్తావు నువ్వు అన్నారు. నేను నీకు వివరిస్తాను రా అన్నారు బాబా. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అన్నారు. ఎస్ బాబా అన్నాడు. మరి నన్ను ప్రేమించినప్పుడు నాకు ఏది కావాలో నేను చెప్పకముందే అది సమకూర్చి పెడదామని సహజమైన తపన నీకు ఉంటుందా ఉండదా అన్నారు. తప్పకుండా ఉంటుంది బాబా అన్నారు. అలాగే నువ్వు స్థూల భూమికలో ఉన్నావు, ఈ స్థూల ప్రపంచంలో నాకు అనేక మంది ప్రేమికులు ఉన్నారు. అలాగే సూక్ష్మ భూమికలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మానసిక భూమికల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీకంటే సమర్థులు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వాళ్ళ చేతిలో ఉంటుంది, సటిల్ వాళ్ళకి, మెంటల్ వాళ్ళకి మైండ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి నీకంటే చాలా అద్భుతంగా
నాకు సహకరించగలరు, సహాయం చేయగలరు. అంచేత నాకు ఇదిగో 11 మంది కూర్చొని ఫుడ్ నేను 40 మందికి నేను పిలిచేశాను అనగానే వాళ్ళు కార్యరంగంలోకి దూకుతారు. నీకు తెలీదు, నువ్వు చూడలేవు కూడా. దూకి వాళ్ళు ఇవన్నీ సరిపడేలాగా సమకూర్చి పెడుతూ ఉంటారు. అంచేత నేను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నా స్థాయి, నా హోదా ఎంత గొప్పదంటే ఇదిగో ఇలా నీకంటే ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉన్నటువంటి ఆ ప్రేమికులు వాళ్ళు జొరబడుతూ ఉంటారు. ఇది నేను చేసిన మెరికల్ కాదు అన్నారు. అంటే ఉదాహరణ అతని కళ్ళెదురుగుంటా జరిగినా కూడా అతను చూడలేకపోయాడు అది. అంచేత మీకు యాక్చువల్‌గా బాబా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, మన కళ్ళతో, మన మనసుతో అంచనా వెయ్యలేని విషయాన్ని అద్భుతము అంటాం. కదా! ఎందుకని మనకు స్థూలమే తెలుసు. సూక్ష్మములో, మానసికంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. కాబట్టి దాన్ని అద్భుతము అనుకుంటాం. యెస్ సార్. ఇది సార్ నాకు అర్థమైంది. జై బాబా. జేమ్స్. అదండి. ఇది ఇది అదండి. దే ఆర్ ఏ మిస్టరీ యాస్ డీప్ యాస్ లైఫ్ ఇట్సెల్ఫ్. అదే జీవితం ఏ విధంగా అయితే ఒక గొప్ప రహస్యమో రేపొద్దున ఏమవుతుందో మనకు తెలీదు. అంతా తలకిందులైపోద్ది కదా! అవును. మారిపోద్దంతా. అలాగే అవునండి. ఇది కూడా అంత గొప్ప రహస్యమే. అవతారుడు, సద్గురువులు చేసేటువంటి మహత్తులు కూడా అన్నారు బాబా. జేమ్స్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే. నెక్స్ట్ చదువుకుందామండి. అది ఎందుకు అవగాహన కాదు అన్నది నెక్స్ట్ పేరాలో చెప్పారండి. పెర్హాప్స్ హౌఎవర్ the fault is not entirely without reason. For the world at large seldom gets an insight into the workings of perfect masters. And in truth, most of these workings lie treasured in the breasts of a few intimate associates and deserving initiates and are safely hidden from curiosity. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అయితే అర్థం కాకపోవడానికి ఒక రీజన్, ఒక కారణాలు ఉన్నాయి. అంటే ఇందాక పేరాలో ఏం చెప్పారంటే, మన అవగాహనకి మించి ఉంటాయి ఇవి, మేధోపరమైన అవగాహనకి అని చెప్పారు కదా. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది ఏంటో చెప్తున్నాను. ఈ సద్గురువులు వచ్చి జీవించినప్పుడు, ఉన్నప్పుడు చాలా ఈ ప్రజానీకంలో చాలా కొద్దిమందే ఆయన పని విధానాన్ని అర్థం చేసుకుంటారు యాక్చువల్‌గా. And in truth, most of these workings lie treasured in the breasts of a few intimate associates. నిజానికి వాళ్ళొచ్చి ఈ అద్భుతాలు చేసినప్పుడు, వాళ్ళు చేసిన పని అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? చాలా దగ్గరగా ఇంటిమేట్‌గా ఉన్న వాళ్ళ దగ్గర, ఆయనకి సాన్నిధ్యంలో ఉన్న వాళ్ళ హృదయంలో నిధిలాగా అవి ఉంటాయి. అంటే బ్రెస్ట్స్ అన్నారు. చెస్ట్‌లో ఉంటాయి అన్నట్టుగా ఒక ఫ్రేజ్, ఇంగ్లీష్ ఫ్రేజ్ వాడారు. ఆ నిధి కింద అంటే ఈ రహస్యాలు వాళ్ళు దగ్గరుండి చూస్తారండి. అది పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటుంది కనుక వాళ్ళ దగ్గర నిక్షిప్తమై ఉంటాయి. అలాగే ఆయన సమక్షంలో ఉండి దగ్గరగా మసిలిన వాళ్ళు దగ్గర అవి నిక్షిప్తమై ఉంటాయి. ఆ విధంగా అది జనబాహుళ్యానికి సంబంధించిన ఆసక్తి నుంచి దూరంగా అవి దాచబడతాయట ఆ శిష్యుల దగ్గర. చాలా కొద్దిమందే నార్మల్‌గా సద్గురువులు ఉన్నారన్న విషయమే చాలా సార్లు ఎవరన్నది మనకు తెలీదు. అలా కొద్దిమంది మాత్రం వాళ్ళు సన్నిహితంగా ఉండి సేవ చేసుకుంటూ, వాళ్ళతో మసులుతూ, పూర్తి విశ్వాసంతో ఉంటూ, ఈ మహిమలన్నీ, ఈ అద్భుతాలన్నీ దగ్గర నుంచి చూస్తారు వాళ్ళు. అయన్నీ కూడా వాళ్ళు క్రోడీకరించి దగ్గర పెట్టుకుంటారు. ఇంకా ప్రపంచానికి చాలా కొద్దిమందికి ఆ విషయాలు తెలుస్తాయి. In the words of the famous Sufi Abdul Hassan Karkhani, if a few drops of that which is under the skin of a perfect master should come forth between his lips, all the creatures of heaven and earth would fall into panic. సూఫీ సెయింట్ అబ్దుల్ హసన్ కర్కాని చెప్పిన మాటల్లో ఏం చెప్పాడంటే ఆయన, ఈ సద్గురువుల
చర్మంలో కింద ఉన్న కొన్ని డ్రాప్స్ ఏమన్నా కానీ నిజంగా ఆయన పెదాల మధ్యకు వస్తే ఏమవుతుందంట? స్వర్గంలోను ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా అతలాకుతలం అయిపోతాయి అన్నాడంట ఆయన, ఆ సూఫీ సైంట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, బహుశా నాకు అర్థమైంది, పూర్తిగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు, కానీ ప్రతిదీ ఎక్స్ప్రెసివ్గా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవసరమైన అంతకుముందు చదువుకున్న ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించడానికే తోటి వరకు వాళ్ళు నార్మల్గా మెరికల్ చేస్తారు. వాళ్ళు నిజంగా అది చేస్తే మనం తట్టుకోలేమన్నమాట బేసిక్గా. అంటే మొత్తం ఎక్స్పోజ్ చేసేసి, అంటే మనం బాబా అన్నట్లుగా మనం ఈ సృష్టి ఒక పెద్ద మిరకల్. ఈ మెరికల్లో మళ్ళీ మెరికల్స్ అని, కానీ ఆ మెరికల్ని మన కళ్ళ ముందు పెట్టారనుకోండి, మనం అలకల్లోలం అయిపోతాం, తట్టుకోలేం ఆ స్పీడ్కి. ఎందుకంటే ఉన్నది మాయ, మాయని తొలగించేస్తే మనకి అవగాహన లేదు, శక్తి లేదు, తట్టుకోలేం బహుశా. బహుశా అదే మీనింగ్ ఏంటో. వాళ్ళు నిజంగా అంతా రివీల్ చేసేసి అంతా చెప్తే మనం ఒక స్థాయిలో ఉన్నాం కనుక అంత ఈజీ కాదు. కనుక వాళ్ళు కొద్దిపాటిది రివీల్ చేసినా కూడా మనం అందరం అతలాకుతలం అయిపోతాం అన్నట్టుగా ఆ సెయింట్ చెప్పారండి. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దరు సార్ మీరు తర్వాత. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి పేరా? ఓకే, మీరు సమ్అప్ చేయండి సార్. జయబాబు అండి, వినపడుతుందండి? వినబడుతుంది సార్, సమ్అప్ చేయండి. యా. ఇక్కడ బాబా అంటున్నారు, సద్గురువు అవతారుడు మన కళ్ళెదురుకుంటానే అద్భుతాలు చేసిన మనము దాన్ని అర్థం చేసుకోలేము అని పై పేరాలో చెప్పారు కదా. అయితే అది మీ తప్పు కాదు అంటున్నారు బాబా. దానికి ఒక కారణం ఉందిలే. ఎందుకని? సద్గురువు యొక్క కార్య విధానం గురించి అతనికి అత్యంత సన్నిహితులైన శిష్యులకు మాత్రమే తెలుస్తుంది. అలాగే ఆధ్యాత్మిక భూమికలలో బాగా పురోగమించిన అతి కొద్ది మంది ఆత్మలకు కూడా తెలుస్తుంది. అంతేగాని జనబాహుళ్యానికి, జనసామాన్యానికి తెలియాలని లేదు. అందుకని ఇది తెలియదు అంటున్నారు బాబా. ఇక్కడ ఉదాహరణకి వేఫేరర్స్ చూసినట్టయితే, బాబా ఎవరు వెస్టనర్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా. మనం పళ్ళు పువ్వులు ఇస్తూ ఉంటాం, కానీ వెస్టనర్స్ ఏవోటి ఒక హ్యాండ్ స్టిక్, ఒక ఏవోటి ఇస్తూ ఉంటారు, ఒక కోటు ఇలా ఇస్తూ ఉంటారు వాళ్ళ గిఫ్ట్లు. అలాగే ఎవరో చేతికర్రని ఇచ్చారు, దాన్ని బైదులకు పిలిచి ఈ కర్రను కూడబెట్టుకోరా తిని అన్నారు. అతను కూడా పెట్టుకుని ఒక మస్టు దగ్గరికి వెళ్ళాడు. ఏదో మా అన్నగారి దగ్గర రావాలి నువ్వు, ఒక్కసారి నువ్వు కలాలి, ఏదో చెప్తున్నాడు అతను బైదులు. ఆ మస్తు అలా చూసి నువ్వు అలాగా ఆగన్నాడు. నువ్వు నాకు ఉపన్యాసం దంచకు, నేను చెప్పేది నువ్వు విని అన్నాడు. ఈ చేతి కర్ర నీకు ఎవడైతే ఇచ్చాడో వాడు చాలా గొప్పవాడు, మొత్తం సృష్టి అంతా ఆరాధింపదగిన వాడు. అయితే నీ కర్ర మాత్రం పోగొట్టుకోకు, నీ ఈ నస ఈ చెప్పేటోడు దీన్ని చాలా విలువైన సుమా అని చెప్పాడు. అంటే ఏంటనమాట, దగ్గర ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది, దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన కారణంగా ప్రభు గురించి తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అది మనం ముందు పేరాల్లో ఈ సప్లిమెంట్లో కొన్ని చాప్టర్స్లో చెప్పుకున్నాం. రసూల్ అవతారుడు లేక సద్గురువు వీళ్ళు బయటికి స్కిన్ ఉంటుంది, స్కిన్ లోపలంతా అమృతం ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. అక్కడక్కడ స్కిన్లో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా ఆ అమృతం బయటికి ఊజ్ అవుతూ ఉంటుంది అని చదువుకున్నాం కదండి. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ పర్ఫెక్ట్ మాస్టర్ లోపలంతా అమృతం నిండిపోయి ఉంటుంది. అతని పెదాల మధ్య నుంచి కనుక 2-3 చుక్కలు బయటకు వస్తే ఈ సృష్టిలో ఉన్న సకల చరాచరములు తట్టుకోలేవు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అది దాని అర్థం. అది మనం ముందు పేరాలో ముందు చాప్టర్లో చదువుకున్నామండి. హనీ అని చదువుకున్నాం కదా, గుర్తుందండి రాజుగారు? అవును సార్, అవును. అది దానికి కనెక్ట్ చేశారా అండి? అదే అనమాట. మొత్తం పైన స్కిన్ ఉంటుంది, లోపలంతా అమృతం ఉంటుంది. ఆ అమృతం గనక చర్మంలోని చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఊజవుతూ ఉంటుంది. అది ప్రేమికులు పరవశించిపోతూ ఉంటారు దాన్ని ఆస్వాదించి
అని అక్కడ చెప్పాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే సార్. అంటే అది కూడా మనం బాబా సడన్గా మామూలుగా మాట్లాడుతూ ఉండేవారట. సడన్గా సిక్ అయిపోయేవారు. సిక్ అయిపోయి నేల మీద దొర్లుతూ ఉండేవారట. అది దగ్గరికి వెళ్ళిపోతే ముట్టుకోకు, నన్ను దూరంగా ఉన్నాను. మళ్ళీ అలా ఒక గంట తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయి వెళ్ళిపోయేవారట. ఇలా చాలాసార్లు ఆది చెప్పాడు. చాలాసార్లు అడిగాను నేను, ఏంటి బాబా, వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ వర్కింగ్ దట్ యూ ఫర్ ద వరల్డ్ అని అడిగితే నవ్వేవారట. ఒకసారి పాయింటెడ్గా అడిగట, చెప్పు నువ్వు నాకు ఏంటి చేస్తున్నావు నువ్వు, నాకు అది తెలియట్లేదని. అప్పుడు బాబా అన్నారు, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ బట్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్. అంటే మన సామర్థ్యం చాలదు, ఆయన వివరించి చెప్పలేకపోవడం కాదు, ఆయన సామర్థ్య లోపం కాదు, మన సామర్థ్య లోపమే అన్నారు. జై బాబా సార్. జై బాబు సార్. అంటే ఈ కాంటెక్స్ట్ లో సార్ ఆ మిరకల్స్ కి లింకింగ్ ఎలా అయిందంటారు? ఇది అంటే ఆయన నిజంగా మిరకల్స్ అన్ని రివీల్ చేస్తే తట్టుకోలేమన్నా లిప్స్? మిరకల్స్ ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఇవి చెప్పాడంటే అవి మనం తట్టుకోలేకపోవచ్చు కూడా కదా. ఆ ఫ్యాక్ట్స్ మనం తట్టుకోలేమండి. తట్టుకోలేకపోవచ్చు. అది రెండు రకాలండి పానిక్ అంటే. ఆనందం తట్టుకోలేకపోవచ్చు, దుఃఖంతో తట్టుకోలేకపోవచ్చు మనం. ఓకే ఓకే. ఇప్పుడు రెండవ కార్ యాక్సిడెంట్ ఏమన్నారు బాబా, హంగేరీ ఉంది కదండి, హంగేరీ. అవునండి. ఆ హంగరీలో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ వేలాది మంది చచ్చిపోయారు అందులో అక్కడ. అప్పుడు బాబా సతారాలో బెడ్ మీద పడుకుని ఉన్నారు హాస్పిటల్లో, యాక్సిడెంట్ అని అన్నాడు, పొద్దుట చెప్పారు. హంగేరీలో వేలాది మంది బాధలు పడుతున్నారు, వాళ్ళతో పోలిస్తే నేను బెటర్ కదా అన్నారు. వాళ్ళ యుద్ధ భూమిలో ఎవడు సాయం చేసేవాడు లేడు, ఊన్స్ శుభ్రం చేసేవాడు లేడు, ఒక మందు ఇచ్చేవాడు లేడు, అలాగ బాధపడి నొప్పితో చచ్చిపోతున్నారు వాళ్ళు, నేను చాలా బెటర్ కదా అని. అంటే వాళ్ళ కోసం ఈ సఫరింగ్ షేర్ చేసుకోవడం కోసం సెకండ్ యాక్సిడెంట్ అని చెప్పారండి బాబా. ఓకే ఓకే. సో ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, మనం తట్టుకోగలం. అదేంటిది ఈయన ఎరక్కొట్టేసుకోవడం ఏంటి అది. యాక్చువల్గా డాంకిన్ చెప్తాడండి బాబా, నాలికి కట్ అయిపోయింది నిలువుగా ఆ యాక్సిడెంట్లో. అది వాళ్ళు కుడుతున్నారట, కుడుతుంటే చూడలేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చానని చెప్పి రాసుకున్నాడు అతను డాంకిన్. మా దేశంలో పశువులకు కూడా ఇలా కుట్టరు, దబ్బలంతో గోని సంచి కుట్టినట్టు కుట్టారని చెప్పి రాశాడు అనమాట. ఆయన ఎలా తట్టుకున్నాడు ఆయన ఈ బాధ అంతా. ఆ మౌనం బ్రేక్ మాట్లాడకూడదు కదా, మౌనం కదా. పైపిచ్చు గోహరిని చెప్తూ ఉండేవాడు బాబా పక్కన, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నా పక్కనే ఉండు, వాళ్ళు ఏదన్నా మత్తు ఇంజక్షన్ ఇచ్చేస్తే పొరపాటున నేనేమన్నా సౌండ్ చేసేస్తానమ్మా, నా పక్కన చెయ్యేసి నువ్వు రిమైండ్ చేస్తూ ఉండు, బాబా యు ఆర్ ఆన్ సైలెన్స్ ప్లీజ్ 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 అని. అంటే ఇంత బాధ అది అది బయటికి చెప్పాడు అనుకో, నీ గురించేరా నేను ఎంత బాధపడుతున్నానని మనం ఎవడో తట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో రవ్వంత నీవు తెలుసుకోగలిగితే గుండాగి చేస్తావన్నారు బాబా. సో అది పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గా చెప్పినా కూడా వీ కెనాట్ విత్ స్టాండ్ దట్, వీఆర్ నాట్ రెడీ. అది అది సార్. జై బాబా సార్. జై బాబా సార్. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి? ఏమైనా సందేహాలు ఉన్నాయండి? అయితే మరొక చోట కూడా బాబా ఏమన్నారంటే, నా అద్భుతాలు, నా వర్కింగ్స్ ఎలా ఉంటాయంటే అతి సహజంగా ఉంటాయి, ఎప్పుడు కూడా దానికదే జరిగిపోయినట్టుగా కనపడతాయి, అంతేగాని నేను చేసేను నువ్వు ఎప్పుడు రియలైజ్ అవ్వకుండా చేస్తాను నేను అని కూడా అన్నారు. అంటే అంతా అయిపోయిన తర్వాత ఓహో భలే జరిగిపోయింది అనుకుంటాం అన్నమాట మనం. బట్ ఆయన వెనకాల నుంచి చేస్తున్నాడని మనకు తెలియదు. అది అది ఆ విషయంలో చెప్తున్నారనమాట. జై బాబా. జై బాబా సార్. ఓకే, నెక్స్ట్ ఇది చదువుకుందామండి. లాస్ట్ పేరా అయింది ఈ సెక్షన్లో. In spite of the mass appeal of miracles and of the claims of spiritual masters, the East, like the West, is also very circumspect in its attitude towards them. ఇందాక తూర్పు పశ్చిమ కల్చర్స్లో ఉండే
భేదాలు కొంచెం చెప్పారు ఇంతకు ముందు పారాగ్రాఫ్స్లో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తూర్పు ప్రాంతాల్లో అంటే మన ప్రాంతాలు ఇటువైపు ఈ అద్భుతాలకి ప్రజాదరణ ఉంది. మనకు తెలుసు అది. మనం నిత్యం చూస్తూనే ఉంటాం అని చుట్టుపక్కల. అలాగే చాలామంది ఆధ్యాత్మిక గురువులు వచ్చి వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తుంటే అదన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాం మనం. అయితే తూర్పు ప్రాంతాల్లో అది ఉన్నప్పటికీ కూడా పశ్చిమ ప్రాంతాల్లోనే ఇక్కడ కూడా కొంత జనం అలా అని చెప్పి పూర్తిగా సరెండర్ అయిపోయి అలాగే ఉంటారు. జాగ్రత్తగా జాగరూకతలే ఉంటారు కూడా వాళ్ళు. It may be said to its credit, however, that the East has learned by long experience not to deny the actions of the spiritual hierarchy, even if it cannot see its way to accept or believe in them. కానీ తూర్పు ప్రాంతాలకి ఒక ప్రశంస ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా సస్పిషియస్గానే ఉంటారు. వాళ్ళు నమ్మకపోవచ్చు, నమ్మచ్చు, పూర్తిగా సరెండర్ అయితే అయిపోరు. కానీ ఒక విషయం అయితే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అందులో మాత్రం వాళ్ళని ప్రశంసించవచ్చు. అదేంటట, ద ఈస్ట్ హ్యాస్ లెర్న్ బై లాంగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంతకుముందు పేరాల్లో చెప్పారు, ఈ తూర్పు ప్రాంతాల్లో అవతారాలు రావడం, సద్గురులు రావడం అనేది రిపీటెడ్గా తరతరాలుగా జరుగుతూనే ఉంది. ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మికంగా ఉన్నతమైన సాధువులు, సంతులు వాళ్ళు రావడం అనేది ఇక్కడ చాలా కామన్గా జరుగుతూ ఉంది. కనుక వాళ్ళకి ఒక గొప్ప అనుభవం ఉంది ఎన్నో తరాల నుంచి. అది ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే దాన్ని డినై అయితే చేయరు, ఆ పనులని. అది కూడా అంటే మనం కూడా నిత్యం చూస్తూ ఉంటాం, ఏదోటి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని. మన నమ్మినా నమ్మకపోయినా మనం వెళ్ళి వాళ్ళ మీద ఏదో యుద్ధం ప్రకటించి నువ్వు ఇలా చేయకూడదనే మనస్తత్వం అయితే మన ప్రాంతాల్లో ఇటువైపు తూర్పు దేశాల్లో లేదు. దే డోంట్ డినై. ఈ ఆధ్యాత్మిక పాలక వర్గానికి సంబంధించిన పనులు అంటే ముఖ్యంగా పర్ఫెక్ట్ మాస్టర్స్ కానీ వాళ్ళు చేస్తుంటే వాటిని డినై అయితే చేయరు, గౌరవంగానే చూస్తారు. కానీ నమ్మినా నమ్మకపోయినా, ఈవెన్ ఇఫ్ ఇట్ కెనాట్ సీ ఇట్స్ వే టు యాక్సెప్ట్ ఆర్ బిలీవ్ ఇన్ దెమ్. వాళ్ళు నమ్మచ్చు, అంగీకరించకపోవచ్చు, నమ్మకపోవచ్చు, అయినా కానీ దాన్ని తృణీకరించడం అయితే జరగదు తూర్పు దేశాల్లో. అది చాలా ప్రశంసనీయం. అంటే వాళ్ళకి ఆ క్రెడిట్ మనం ఇవ్వచ్చు అని బాబా చెప్తున్నారు. ఇది ప్రధానంగా పశ్చిమ తూర్పు దేశాలకి డిఫరెన్స్ అన్నట్టుగా ఈ సెంటెన్స్లో చెప్పారు. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సూఫీస్ హెస్ డిక్లేర్డ్, miracles are only one of the 1,000 stages in the way to God. తొలితరంలో సూఫీల్లో ఒక ఆయన అన్నాడట ఇలాగా. ఏమన్నాడు ఆయన, మనం భగవంతుడికి దగ్గరికి ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఎన్నో మజిలీలు వేసుకుంటూ వెళ్తాం కదా, అందులో ఈ అద్భుతాలు అనేవి ఒక మజిలీ మాత్రమే. అంటే ఒక మజిలీ అంతే. అంటే దాని పాత్ర అంత చిన్నది అన్నట్టుగా ఆ సూఫీ ఆయన చెప్పాడనమాట. అదే మనం హిమాలయాలకు వెళ్తుంటే ఏదో 5-6 మజిలీలు వేసుకుంటూ వెళ్తారంటారు వాళ్ళు, పర్వతాలను ఎక్కేవాళ్ళు. అలా మనం కూడా కొన్ని వేల మజిలీలు చేసుకుంటూ ఆయన వైపు ప్రయాణిస్తూ ఉన్నాం. అందులో మిరకల్స్, అద్భుతాలు అనేది కేవలం ఒక మజిలీ మాత్రమే అని బాబా చెప్తున్నారు. అంటే అన్ని చోట్ల ఇది ఉండదు, చాలా ఒక టైంలో అది ఆ అద్భుతాలు అనేవి మనం ఎక్స్పోజ్ అవుతాం. బహుశా అదొక మజిలీ అంతే మన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో. అండ్ ద అవతార్ ఆఫ్ దిస్ సైకిల్, మెహర్ బాబా affirms that the greatest miracle a perfect master can perform is to make another man spiritually perfect like himself. కనుక ఈ యుగానికి అవతారుడైన మెహర్ బాబా చెప్పింది ఏంటంటే, ఆయన స్పష్టంగా చెప్పారట, ఒక సద్గురువు చేసే అత్యద్భుతమైన మిరకల్ ఏంటో తెలుసా అది అని చెప్తూ, తన తోటు అంటే మనుషుల్ని, మనలందరినీ, ప్రజానీకాన్ని, మనలో వాళ్ళని ఆధ్యాత్మికంగా పరిపూర్ణలు చేయడమే అత్యద్భుతమైన మిరకల్ అది ఆయన చేసేది అని చెప్పారు బాబా. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే అందుకు కనుక
వాళ్ళు ఆ పని చేయడమే మెరికల్ యాక్చువల్‌గా. మిగిలినయన్నీ పెద్దగా రిలవెంట్ కాదు యాక్చువల్‌గా. ఈ విషయాన్ని బాబా చాలా స్పష్టంగా చెప్పారని ఇక్కడ చెప్పారండి. ఇదండి లాస్ట్ పేరా. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్‌కి ఆధ్యాత్మిక దృక్కోణంలో ఉన్న భేదాన్ని మొదటి సెక్షన్‌లో చెప్పారు. అలాగే సూఫీ సెయింట్ చెప్పింది. నిజానికి ఇంత మిరకిల్స్ అంటే చాప్టర్ అంతా, ఈ సెక్షన్ అంతా మిరకిల్స్ అద్భుతాలే గాని, దాని ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది అన్నది చాలా స్పష్టంగా ఆ సూఫీ కోట్ ద్వారా చెప్పారు. వేలాది మజిలీల్లో ఒక మజిలీ మాత్రమే. అలాగే అవతారుడుగా మెహర్ బాబా చెప్పిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సద్గురువు చేసేదేంటంటే చేసే గొప్ప మిరకిల్ ఏముంటుంది? ఆయన మనని పర్ఫెక్ట్‌గా చేయడమే మిరకిల్. వచ్చింది ఆయన జాబే అది కనుక అదే పెద్ద మిరకిల్ అని కంక్లూడ్ చేశారు. జై బాబా. ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? ఓకే. సార్ సమ్ చేయండి. జై బాబా సార్. ఈ పేరాలో ఏం చెప్తున్నాడంటే అండి, ఈ అద్భుతాల కథలు తూర్పు దేశాల్లో, పశ్చిమ దేశాల్లో సమానంగానే ప్రాచుర్యంలో ఉన్నాయి. అంత మాత్రం చేత తూర్పు దేశం వాడు జాగ్రత్త తీసుకోకుండా వాడు వెంటనే వీటిని యాక్సెప్ట్ చేసేయడు. వాడు కూడా జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగుతాడు ఈ కథల విషయంలో. అయితే ఒక్క సుగుణం మాత్రం తూర్పు దేశాలకు ఉంది. అదేమిటి? సుదీర్ఘమైనటువంటి అనుభవం ద్వారా ఈ సద్గురువుల్ని చూసింది, అవతారుల్ని చూసింది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పాలక వర్గం బాబా 7,000 మంది అని చెప్పారు కదా! వాళ్ళు చేసేటువంటి అద్భుతాలని చూడలేకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా నమ్ముతాడు వాటిని. యెస్, అవకాశం ఉంది. నాకు అర్థం కావట్లేదంతే. అవకాశం ఉంది అని అంగీకరిస్తాడు. అది. అయితే ఒక విషయం బాబా వేఫేరర్స్ ద్వారా మనకు తెలుస్తుందండి బాబా చేసిన విషయం. ఏంటంటే, మనం ఏమనుకుంటాం, తూర్పు దేశాలంతా కర్మకాండలో మూలిగిపోయినాయి. ఎప్పుడు చూసినా కొబ్బరికాయ కొట్టడం ఇవే అని మనం నెగెటివ్‌గా చెప్పుకుంటూ ఉంటాం కదా! మన తూర్పు దేశాల గురించి. కానీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి అని వేఫేరర్స్‌లో విలియం డాంకిన్ ద్వారా చెప్పించారు బాబా. ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటారు మస్తులు. వాళ్ళు ఏళ్ల తరబడి స్నానం చెయ్యరు. ఒక 100 మీటర్లకి వాసనొచ్చేస్తూ ఉంటుంది. బట్టలుండవు ఒంటి మీద. అయినప్పటికీ వాళ్ళని తమ ఇంటి అరుగు మీద ఆశ్రయం కల్పించి సేవ చేస్తూ ఉండేవారు. ఎవరు? మామూలు ప్రజలే. వాళ్ళేమో సద్గురువులు కాదు, అవతారులు కాదు వాళ్ళు. ఉదాహరణకి కొత్తలంక ఉందండి. ముమ్మడివరం పక్కనే. కొత్తలంక యోగి అని. అతను ఐదవ భూమిక మస్ట్ అన్నారు బాబా అతను. అతను ఒక కుటుంబం అరుగు మీద ఆశ్రయం ఇచ్చి కొన్ని ఏళ్ల పాటు అతనికి అలా సేవ చేశారు అతనికి. అతనికి తినిపించేవారు, మూతి తుడిచేవారు, శుభ్రం చేసేవారు, ఒక్కొక్కసారి స్నానం చేయించేవారు. ఇలా అన్నీ కూడా అలాగా అనేక మంది భక్తులు వచ్చేస్తూ ఉంటే వాళ్ళందరికీ చూసేవారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక వసతి గృహం కూడా కట్టారు ఈళ్ళ ఇంటి ఎదురుగుంట వాళ్ళ సైట్‌లో. అంటే తూర్పు దేశానికి ఉన్నటువంటి ఆ ప్రివిలేజ్ అదనమాట. అది అందులో రాస్తాడనమాట. మీరు ముట్టుకోవడానికి, చూడడానికి అసహించుకుని ముక్కు మీద ఏలేసుకుంటే గాని అతను ఎదురుగా వెళ్ళలేరు. అంటే పశ్చిమ దేశాల వాళ్ళకి చెప్తున్నాడు డాంకెన్. కానీ తూర్పు దేశాల వాళ్ళు ఇళ్ళల్లో పెట్టుకొని వీడికి కావాల్సింది తిట్టినా, చిరాకు పడినా, ఇసిరేసినా వాళ్ళు అలా భరిస్తూ వాడిని చేస్తారు. ఎందుకని? వాళ్ళ వారసత్వం అది. ఆధ్యాత్మిక వారసత్వం. అది తూర్పు దేశాలకి మాత్రమే ఉంది అని. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట అనుబంధంలో కూడా. అది. ఒక సూఫీ చెప్పాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి అనేక దశలలో 1000 దశలున్నాయనుకుంటే, ఒక్క దశ ఈ అద్భుతాలు. అంటే దీన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోవలసిందే అని. అవతార పురుషుడైన మెహర్ బాబా ఇలా చెప్పారు. ధృవీకరించి చెప్పారు. ఏం చెప్పారు? ఒక సద్గురువు చేయగలిగిన అతి ఉత్తమమైన అద్భుతం ఏమిటయ్యా అంటే, అది ఒక మామూలు మానవుడిని ఆధ్యాత్మికంగా తనంత పరిపూర్ణుడుగా తీర్చిదిద్దగలడు. అది అసలైన అద్భుతము. ఇది సార్ నాకు అర్థమైంది. జై బాబా. జై బాబు సార్.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? మొత్తం మీద ఈ సెక్షన్ సార్ మెరికల్స్ అని మొదలుపెట్టి ఆయన అన్ని స్థాయిల్లోనే ఎలా ఉంటాయి అన్ని వివరంగా చెప్పి ఆకన్నా దాని రెలవెన్స్ చాలా అంటే లిమిటెడ్ అన్నది కూడా చెప్పారు మన ప్రయాణంలో. చాలా లిమిటెడ్ పాత్ర ఉంటుంది దానికి మెరికల్స్కి ఈ లాంగ్ జర్నీలో అన్నది చెప్పారండి ఇక్కడ. అంతేనండి, అంతే. అంటే మనం ఊరికే ఎక్కువ ప్రధాన పెద్దపేట వేసేయకూడదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అవునండి, అవును. ఓకే సార్. మిగిలిన వాళ్ళు ఏమైనా ఈ సబ్జెక్ట్ మీద ఏమైనా ఉన్నాయండి సందేహాలు? ముందుకు వెళ్దాం లేకపోతే. సార్ రామారావు గారు ఉన్నారండి? ఉన్నాం సార్. జై బాబా. ఓకే సార్. ఓకే అండి. ఎవరికి డౌట్స్ లేకపోతే ముందుకు వెళ్దామండి. నెక్స్ట్ సెక్షన్ కైండ్స్ ఆఫ్ పవర్స్. జై బాబా సార్. జయబాబా సార్. ఒక చిన్న డౌట్ సార్. అంటే ఇప్పుడు ఈ భగవంతుడు చేస్తున్నటువంటి లేకపోతే అడ్వాన్స్డ్ సోర్స్ చేస్తున్నటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజానికి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా భగవంతుడికి సేమ్ దీంట్లోనే ఉంటారు కదా, ఆధ్యాత్మికంగా ఒక దగ్గరగానే ఉంటారు. ప్రత్యేకంగా మరి ఈ ఇక్కడ ఈ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి అవగాహన, అంటే దాన్ని అర్థం చేసుకోలేము, భగవంతుడు ఈ విధంగా చేయగలుగుతున్నా మనం అర్థం చేసుకోలేము, మన స్థాయి సరిపోదు అని అనుకోవడానికి వెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళని ఇంటలెక్చువల్ గానే చూడడానికి దీనికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది కదా? హలో, క్లుప్తంగా చెప్పరా ప్రశ్న? క్లుప్తంగా అంటే సార్, క్లుప్తంగా అంటే ప్రశ్న అర్థం లేదన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ అద్భుతాలని వాటిని అర్థం చేసుకోగలుగుతున్నారు, భగవంతుడు ఇలా చేస్తున్నాడు అని. అంటే మనం వాళ్ళతో పోలిస్తే ఈ భగవంతుడు ఇలా ఇది ఇలా చేయగలుగుతున్నాడు అని కొంత అవగాహన వస్తున్నది. కానీ అదే వెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ అవగాహన కూడా ఉండటం లేదనమాట. భగవంతుడి స్థాయి ఇది, మనం దాన్ని అర్థం చేసుకోలేము అన్నటువంటి విధంగా వాళ్ళు అలాగ ఆలోచించటం లేదు. మనం ఈ విధంగా భగవంతుడు పక్క ఆలోచించడానికి వాళ్ళు ఆలోచించలేకపోవడానికి రీజన్ ఉంటుందంటారా? ప్రత్యేకంగా అదేదో ఒక పార్షియాలిటీ లాగా అయితే ఒక విషయం ఉందండి. బాబా మొత్తం ఖండాలని డివైడ్ చేసి చెప్పారండి ఒక చోట. ఉదాహరణకి ఆఫ్రికా ఖండం ఉందనుకోండి, ఎవల్యూషన్ ఎక్కువ ఉంటుంది అన్నారు. వినబడుతుంది కదా సార్ నా మాట? వినబడుతుంది సార్, చెప్పండి సార్. వినబడుతుంది. ఆఫ్రికా ఖండంలో ఎవల్యూషన్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది అన్నారు, పరిణామ దశలు. ఏమండి, యూరప్ వెస్ట్లో రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్ ఏషియన్ కాంటినెంట్ అన్నారు. నేను అన్నది అర్థమైంది కదా సార్? అంచేత తూర్పు పశ్చిమ దేశాల వాళ్ళు ఇన్వల్యూషన్ ఎక్కువగా ఉండదన్నమాట. మళ్ళీ ఏషియాకి వచ్చేవలసింది ఇన్వల్యూషన్కి. అంచేత ఎంతో కొంత పరిణతి జనరల్గా ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ కాదు, వెస్ట్లో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ సోల్ ఉండొచ్చు, ఒక సోల్ కాదు. జనరల్గా చూస్తే కనుక ఆ వెస్ట్లో పుట్టడం అయిన తర్వాతే ఈస్ట్లోకి వస్తాడు అని కూడా ఒక చోట బాబా చెప్పారు. అన్ని ఖండాల్లోనూ పుట్టేసిన తర్వాతే ఈస్ట్లోకి వస్తాడు అన్నట్టుగా అనమాట. అంచేత అది సహజంగా వచ్చినటువంటి ఒక సుగుణంగానే చూడొచ్చని నాకు అనిపిస్తుంది సార్. మరి బాగుంది సార్, లాజికల్గా ఇట్ మేక్స్ సెన్స్. దాన్ని ఈ వన్యప్రాణులు అన్నీ ఆఫ్రికాలో ఉండడం, అలాగే మెటీరియలిస్టిక్ దృక్పథం అక్కడ ఉండడం వెస్ట్రన్ వరల్డ్లో. అవునండి, అవును. అందుకే
కర్మభూమి అంటారు కదండి భారతదేశాన్ని ముఖ్యంగా. అంటే ఆధ్యాత్మికంగా ఆయనకు ఒక ఎరీనా అనమాట. అవునండి. భగవంతుడి దగ్గరగా ఆ గేట్వేలోంచి కింగ్డమ్, భగవంతుడి కింగ్డమ్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది. ఒక సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ 5 ఇయర్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తూ మండలి వాళ్ళు బాబాతో అన్నారు, బాబా మారిపోద్ది, ఇంకా భారతదేశం అంతా డెవలప్ అయిపోద్ది, జవహర్లాల్ నెహ్రూ మార్చేస్తాడు ఇంకా అంటే నవ్వాడు బాబా. నో, ఎంత అడ్వాన్స్మెంట్ ఉన్నా ఇండియా విల్ బి లైక్ దిస్, ఫుల్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెషర్. పెయిన్ ఎప్పుడు పోదు, పోతే నాకు పనికిరాదు ఈ దేశం అన్నారు. చేత వీఆర్ బౌండ్ టు సఫర్. ఈ కష్టం అనేటువంటిది ఇవ్వాలంటే ఇండియాకి తీసుకురావాల్సిందే అది. అంచేత అంటే పేదరికం ఉంటుంది అన్నట్టుగా అండి. ఇంకా కష్టాలు, ఎంతో కొంత సఫర్ పేదరికం అని కాదు, కష్టాలు ఉంటాయి. డబ్బు ఉన్నప్పటికీ కష్టం ఉంటుంది. ఉమ్. అలాగే ఒక చోట న్యూస్ పేపర్ చదివి వినిపించేవారు కదా మండలి వాళ్ళు బాబాకు ఉదయం 8 గంటలకి మండలి హాల్ మేరాజాద్లో. మణి చదువుతుందనమాట. బాబా ఒక డిసీజ్ ఉందట, ఆ డిసీజ్కి ఇప్పుడు దాకా క్యూర్ లేదు, ఎన్నో లక్షల మంది చచ్చిపోయారు ఆ డిసీజ్ వల్ల, కానీ ఇప్పుడు దానికి మందు కనిపెట్టేశారట, ఇక నో పర్సన్ నీడ్ టు సఫర్ ఆ డిసీజ్ కారణంగా. అంటే బాబా తల పట్టుకున్నారట. దేర్ ఆర్ సెవరల్ సోల్స్ బీయింగ్ వెయిట్ లిస్టెడ్ టు అండర్గో దట్. అయితే నేను ఇంకో కొత్త జబ్బు క్రియేట్ చేయాలి వాళ్ళ కోసం అన్నారు. అంటే ఆయనకి లెక్క ఆయనకు ఉంటుంది అనమాట అండి. మన ఊరికే ఎంత లెక్క హైరాణ పడిపోవడమే కానీ ఆ కర్మశాసనం అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు బోలెడు ఉంటాయి ఇవన్నీ సమస్యలు. ఆ, కదండి. సో ఆయన ఇక్కడ కాన్సన్ట్రేటెడ్గా ఆ కర్మశాసనాన్ని స్పీడప్ చేస్తాడనమాట ఇండియాలో పుట్టినటువంటి వాడికి. సో అందుకని ఈ కష్టాలు ఇవన్నీ ఇలాంటి గవర్నమెంట్లు ఇవన్నీ ఇబ్బందులు ఇవన్నీ నిత్యం మనకి తారసపడుతూ ఉంటాయి. అంత పర్ఫెక్ట్గా ఉంటే మనకు పనికిరాని జీవితం అనమాట అది. బాబా అన్నారు, నీకు అసలు కష్టమే లేకుండా అంతా సుఖమే గడిపిన జీవితం అంటే డస్ట్బిన్లో పడేసామన్నమాట నీ జీవితాన్ని అన్నారు. కష్టాలు పడితేనే అది ముందుకు వెళ్ళేటువంటి జీవితం అవుతుంది. ఎస్ సార్. జై బాబా. క్లియర్ అయిందండి గోపాలకృష్ణ గారు? అయింది సార్ చాలా థ్యాంక్ యూ సార్. అదే చిన్న ఎగ్జాంపుల్ సార్. నార్మల్గా అంటే ఈ ఈస్ట్ వెస్ట్ థింకింగ్ ఫస్ట్ టైం కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు నేను బాబా సెంటర్కి వెళ్ళాను అక్కడ ఓక్లాండ్లో. ఆ రోజు వాళ్ళు పిల్లలకి ఒక టాపిక్ ఇచ్చారనమాట. టీనేజ్ పిల్లలు అందరూ చార్ట్లే పట్టుకుని వచ్చేసారు. 2 గంటల డిస్కషన్ అది మాయ అన్న దాని గురించి. చాలా అద్భుతంగా వాళ్ళు యాక్చువల్గా చార్ట్లు, బొమ్మలు, అలా పెద్ద పెద్ద సర్కిల్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు టెక్నికల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ మనం అక్కడి నుంచి వెళ్ళాం కదా, మనకు అదొక డిబేటబుల్ టాపిక్ అని కానీ దాన్ని ఇన్ని కోణాల్లో వివరించవచ్చు మాయని అని మనకి ఎక్కదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది ఎంత కాంట్రాక్స్ట్ ఉంటుంది థింకింగ్లోని. కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ట్రై చేస్తున్నారు పిల్లలు అందరూ, చార్ట్లు, కలర్స్ అన్ని పెట్టి. మనకి పుట్టగానే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఉగ్గుపాలతో పోసినట్టుగా నువ్వు మాయలో ఉన్నావురా, నువ్వు మాయలో ఉన్నావు, ఇదంతా ఏదో బబుల్ ఇంత లోపల ఉన్నావు అన్నట్టుగా ఇన్కల్కేట్ చేసేస్తారు మనకి మైండ్లో. అది ప్రత్యేకంగా ఒక డిస్కషన్ టాపిక్ అని కానీ దాన్ని డీప్గా ఏదో అనలైజ్ చేయాలి టెక్నికల్గా ఉండదు మనకి ఆ మనస్తత్వం. ఆ పుట్టుకలో ఇక్కడ పెరగడంలో వచ్చేసిన నేచురల్ ఇన్స్టెంట్. కానీ ఆ మాయను అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అయితే బాగుంది వాళ్ళు చెప్పేది, కానీ నాకేం బుర్రకి ఎక్కలేదు. అంటే బేసిక్గా ఆల్రెడీ వీ ఫీల్ దట్. ఫీల్ కాకపోయినా మనకు అది ఒక డిస్కసబుల్ టాపిక్ అన్నది అవగాహన ఉండదు మనకు అసలు యాక్చువల్గా. అది ఫస్ట్ టైం ఆ సెంటర్కి వెళ్ళగానే నాకు ఆ రోజు వాళ్ళు డిస్కస్ చేస్తుంటే ఆశ్చర్యం అనిపించింది అంత లోతుగా మాయ గురించి. అది మనకి ఒక వెస్ట్ వాడికి ఒక ఈస్ట్ వాడికి సంస్కారాల మూట విషయంలో చాలా తేడా ఉంటుందండి. ఆ సంస్కారాల పరంగానే వాడు అలా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. అంచేతే బాబా ఎప్పుడు ఈస్ట్ వాడిని వెస్ట్ వాడిని దూరంగానే ఉంచేవారు. 1961 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సమయంలోనే వీళ్ళిద్దరిని కలిపారు కదండి. ఈస్ట్ని వెస్ట్ని అప్పుడు దాకా దూరంగానే ఉంచారండి బాబా. అంటే అవగాహన ఉండదు అంటే వాడి సంస్కార ప్యాటర్న్ వేరు కదా, వాడి ప్యాటర్న్ వేరు, వీడి ప్యాటర్న్ వేరు.
ఇప్పుడు అమెరికా ఇంటి వాడు రాగానే వాళ్ళందరికీ హోటల్స్ బుక్ చేయించారు. ఉమ్, అదే ఈస్ట్ వాళ్ళు వచ్చారు అనుకోండి, పెండాలు చేయించారు వీళ్ళకి. ఉమ్, ఓకే. ఓపెన్ లెట్రిన్స్ ఉండేవి ఆ రోజుల్లో. ఎందుకంటే మనం కష్టాలు పడడానికి అలవాటు పడిపోయాం అనమాట. వేరే వెస్ట్ వాడు రెడీగా లేడు దానికి. ఓకే. అంచేత అవతార పురుషుడైన ఆయన కూడా వెస్ట్ వాడిని వేరేగా చూసేవాడు. మీకు ఓకే. ఏం చేసేవాళ్ళు సార్ మన వాళ్ళు వచ్చినప్పుడు? మన వాళ్ళు వచ్చినప్పుడు పెండాలు చేయించేసేవారు. పెండాల్సే పడుకోవడానికి అయ్యాయి అందులో. పడుకోవడానికి వసతికి పెండాల్స్, మన టెంట్లు ఉంటాయి కదా, అవునవును. వాళ్ళకి వచ్చేటప్పటికి హోటల్ రూమ్స్ బుక్ చేయించేవారు. అయితే వాళ్ళ డబ్బు మీదే. అవును. అలాగే డాక్టర్ విలియం డాంకిన్ అతని డైరీలో రాసుకున్నాడు అనమాట. ప్రభువు నన్ను వేరేగా చూసేవాడు, నాకు నచ్చేది కాదు. వాళ్ళందరినీ స్కూల్ మాస్టర్లాగా బెత్తం పట్టుకుని జుడిపించినట్టుగా చాలా గట్టిగా ఉండేవాడు. నాతోటి చాలా సున్నితంగా ఉండేవాడు. నాకు అలా ఉంటే ఎంత బాగుండు అని నాకు అనిపిస్తూ ఉంటుంది రోజు కూడా అని రాసుకున్నాడు అతని డైరీలో. కొన్నిసార్లు బయట తిరుగుతున్నప్పుడు వీళ్ళంతా ధర్మశాలలో ఉండేవారు. ఇతనికేమో ఒక వేరే రూము తీసుకోమనేవారు డాంకిన్కి. ఎందుకంటే వాడు మళ్ళాగా వరండాలో పడుకోవడం అలవాటు ఉండదు వెస్ట్ వాడికి. అంటే అంత కష్టపడి మెయింటైన్ చేసేవారు ఆయన ఆ వెస్ట్ వాడి ఆ సంస్కారిక ప్యాటర్న్ని. అదే నేను చెప్పదలుచుకున్నదాన్ని. ఓకే. జై బాబా సార్. జయవాస. జై బాబా. నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. జై బాబా అండి శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. కైండ్స్ ఆఫ్ పవర్స్, శక్తులలో రకాలు. Spirituality and spiritualism are two different things. Spirituality has nothing to do with any kind of power in any form. Spirituality is the path of love for God and obedience and surrender to the perfect master. ఈ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక, స్పిరిచువలిజం అంటే ఏంటండి? రెండు ఒకటి కాదా? ఈ స్పిరిచువలిజం అంటే ఏంటి సార్? అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. అదే ఓకే అండి. అవి రెండు కూడా విభిన్నమైనవి. రెండు ఒక వేరు వేరు తరగతులకు చెందినవి అనమాట. ఈ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అనేది అది ఏ రూపంలో ఉన్నా, దానికి ఎటువంటి శక్తులతో ఉన్నా కానీ దానికి పని లేదట. కేవలం భగవంతుని యందు ప్రేమ, అలాగే పరిపూర్ణ గురువు పట్ల విధేయత, సర్వార్పణలకు చెందిన మార్గం అనమాట ఈ స్పిరిచువాలిటీ అంటే. అంటే కేవలం అది భగవంతుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన పట్ల విధేయతను, సర్వ సమర్పణకు సిద్ధమైపోయి ఉన్న వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక పదం అనేది ఉంటుందన్నమాట. అంతేగాని ఈ స్పిరిచువలిజం అనేది వేరు. అది బహుశా ఈ శక్తులకి, మహిమలకి సంబంధించింది అయి ఉంటుందేమో, అలా అనుకుంటున్నానండి నేను. నెక్స్ట్ది, as one travels the path, one comes across powers on the planes of consciousness. అంటే ఈ ఆధ్యాత్మిక పదంలో ప్రయాణించటం అనేది మొదలుపెట్టిన సాధకుడికి కొన్ని కొన్ని శక్తులు అతనికి స్వాధీనంలోకి వస్తాయన్నమాట. Those on the plans from first to fourth are sometimes tempted to demonstrate these powers. ఆ విధంగా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళకి 1 నుంచి 4వ భూమికి మధ్య వాళ్ళ ఆ భూమికల్లో ఉండే వాళ్ళకి 1, 2, 3 దగ్గర నుంచి 4 వరకు ఈ మధ్యలో ఉండే ఆ సాధకులకి వాళ్ళకి సిద్ధించిన ఆ శక్తులను ప్రదర్శించాలి అని ఆ భావం, ఆ ప్రలోభం అనేది కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. అటువంటి ప్రలోభానికి వాళ్ళు లోనయ్యే అవకాశం ఉంటుందట. There are 3 kinds of powers. 1. Divine powers of the 4th plane. 2nd, the occult powers of the first 3 planes of consciousness. These are called the mystic powers. 3rd, other occult powers. ఈ శక్తులలో 3 రకాలు ఉంటాయి. మొదటిది 4వ భూమికకు చెందిన దైవీ శక్తులు. అంటే ఆ 4వ భూమిక మీద ఉండేవన్నీ కూడా అసలైన దైవీ శక్తులు అన్నమాట.
రెండవది మొదటి 3 చైతన్య భూమికలకు చెందిన అకల్ పవర్స్ అన్నారు. అదే అతీంద్ర శక్తులు లేదా వాటిని నిగూఢంగా ఉండే శక్తులు మిస్టిక్ పవర్స్ అన్నారు కదా! అంటే మార్మికమైనవి నిగూఢంగా ఉంటాయన్నమాట. అటువంటి శక్తులు. అంటే అవి డిఫరెన్షియేట్ చేశారు కాబట్టి అవి దైవీ శక్తులు అనుకోవడానికి లేదు. 4వ భూమికి చెందినవే దైవీ శక్తులన్నమాట. మూడవది ఇతర అతీంద్రియ శక్తులు. ఇవి వేరనమాట. ఇవి దైవత్వానికి ఆధ్యాత్మికత ఏమి సంబంధం లేని శక్తులివి. అలా అనుకుంటున్నానండి నేను. సార్ ముందుకెళ్ళినా లేకుంటే మీరు ఏమైనా చెప్తారా? సార్ చెప్తారా ఇంతవరకు? ఇక్కడ ఇక్కడ ఆగుదాం ఓకే. ఆగుదామండి. అలాగేనండి చెప్పండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అది ఇంట్రడక్షన్ వెళ్ళండి. 3 పవర్స్ కేటగిరీ చెప్తున్నారు సార్. మీరు సమ్అప్ చేయండి సార్. జై బాబా అండి. స్పిరిచువాలిటీ అంటే ఆత్మ గురించి అధిభౌతిక శాస్త్రము అంటాం కదా, ఆధ్యాత్మిక శాస్త్రము అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతుంది, ఆత్మ గురించిన ప్రయాణము, ఇవన్నీ చర్చించేటువంటి శాస్త్రము స్పిరిచువాలిటీ. స్పిరిచువలిజం అంటే ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, శరీరం రాలిపోయిన తర్వాత కూడా ఆత్మతోటి సంప్రదింపులు జరపవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన సైన్స్ అనమాట. అంటే ప్రేతాత్మతో మాట్లాడవచ్చు, ఆటో రేటింగు ఇవన్నీ ఉన్నాయి చూడండి, రకరకాలు. వాళ్ళు చనిపోయిన ఆత్మలతో కాంటాక్ట్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఇది స్పిరిచువలిజం అనేటువంటిది. ఈ రెండు పూర్తిగా వేర్వేరు సబ్జెక్టులు, ఇవి ఒకటని పొరపడద్దు అని చెప్తున్నారు బాబా. అది అసలు ఆధ్యాత్మికతకు ఏ రకమైన శక్తులు తోటి కూడా పని లేదు. అది అంచేత అవి అడ్డమే కానీ అవేమి ఉపయోగం లేదు అని చెప్తున్నారు. స్పిరిచువాలిటీ ద పాత్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. అది ఇక్కడ ఒక మాటలో చెప్పేస్తున్నారు బాబా. ఆధ్యాత్మికత అంటే భగవంతుని యందు ప్రేమ, విధేయత, సర్వార్పణ. ఎలాగూ ఒక సద్గురువుకి ఈ 3 చూపించడం ద్వారా భగవంతుడు చేరేటువంటి మార్గంలో ప్రయాణించడం. సింపుల్గా బాబా చెప్తున్నారు, ఆధ్యాత్మికత అనగా ఒక సద్గురువుకు ప్రేమ, విధేయత, సర్వార్పణ చూపుతూ భగవంతుడిని చేరే మార్గము, అది ఆధ్యాత్మికత అంటే. అది మనకు డెఫినేషన్ అనమాట. అది ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే మార్గంలో ముందుకు వెళ్ళే కొలది కూడా ఒక్కొక్క భూమికలో ఒక్కొక్క రకమైన శక్తులు తారసపడుతూ ఉంటాయి. అది ఈ శక్తులను వర్గీకరించి చెప్తున్నారు బాబా. అయితే 1 నుంచి 4 వరకు తారసపడే శక్తులు విషయంలో ఆ సంబంధిత జీవాత్మ వీటిని ప్రదర్శించి నా గొప్పతనాన్ని నలుగురికి చాటుకోవాలి అనే దుగ్ధ ఉంటుంది 1 నుంచి 4 వరకు. అయితే 5, 6 భూమికల వాడికి ఆ సరదా ఉండదు అని చెప్తున్నారు బాబా. ఇక 3 రకాలుగా ఉంటాయి శక్తులు అన్నారు. 1, 2, 3 భూమికలలో ఉండేటువంటివి అతీంద్రియ శక్తులు అంటారు. అవి దైవీ శక్తులు కాదు. దైవీ శక్తులు 4వ భూమికలో మాత్రమే ఉంటాయి. అది అంచేత మొట్టమొదట 4వ భూమికలో ఉండే దైవీ శక్తులు. 1, 2 భూమికలలో ఉండేటువంటి అతీంద్రియ శక్తులు, వీటిని మార్మిక శక్తులు అని కూడా అంటారు, నిగూఢంగా ఉంటాయి అన్నమాట. 3వది ఈ భూమికలలో లేనివాడికి కూడా కొంతమందికి అతీంద్రియ శక్తులు ఉంటాయి, అది 3వది. ఇది సరికడ క్లుప్తంగా బాబా చెప్తున్నది. ఎస్ సార్. జయవాస్. జై బాబా. అంటే శక్తులు ఉంటేనే, ప్రదర్శిస్తేనే ఒకడు ఆధ్యాత్మికంగా ఉన్నతుడు అనే భ్రమ ఉండకూడదు. అది మొట్టమొదటి చెప్తున్నారు, ఆధ్యాత్మికతకు ఈ శక్తులతో సంబంధమే లేదు అని. ఎస్ సార్. జయవాస్. ఓకే. మొదటిదైనా the divine powers of the fourth plane are the almighty powers of God. They are those the source of all powers, whether mystic or other occult powers. అంటే ఈ 4వ భూమికి చెందిన ఏవైతే దైవీ శక్తులు అనుకున్నామో అవి భగవంతుడి యొక్క సర్వశక్తివంతమైన శక్తులు అన్నమాట. అవి ఈ మార్మిక శక్తులు కానీ లేదా ఇతర అతీంద్ర శక్తులు అన్నాం, ఏవైనా సరే వాటన్నిటికీ కూడా ఈ డివైన్ దేవీ శక్తి నుంచే
ఆ పవర్ అంతా వస్తుంది. వాటికి మూలం ఇదే అన్నమాట. 4th ప్లేన్‌లో ఉండే దైవికమైన సర్వశక్తివంతమైన శక్తుల నుంచే ఈ కింద భూమికలకు కానీ, ఇతర అతీంద్రియ శక్తులకు కానీ ఆ పవర్స్ మ్యాజికల్ అద్భుతాలు చేసేది అవన్నీ కూడా దీనిలో నుంచే వెళ్తాయి. ఇవే మూలం అన్నమాట. The mystic and other occult powers are infinitely significant in comparison with the divine powers. అంటే ఈ దైవీ శక్తులతో పోల్చి చూసినప్పుడు ఇతర మార్మిక శక్తులు గాని, ఇతర అతీంద్రియ శక్తులు కానీ అసలు ఎటువంటి ప్రాముఖ్యత లేనివన్నమాట. అవి అనంతంగా ప్రాముఖ్యత లేని, అసలు వాటికి ఎటువంటి ప్రాముఖ్యత అనేదే లేదు. అసలైన దైవీ శక్తులతో పోల్చి చూసినప్పుడు కంపారిటివ్‌లీ. The divine powers remain always same because God is always one and the same. The occult powers, whether they are of the planes or not, are different in kind and vary in expression. ఇప్పుడు ఈ డివైన్ పవర్స్ గురించి చెప్తున్నారు. దైవీ శక్తులు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎందుకంటే అవి భగవంతుని యొక్క శక్తులు కాబట్టి, ఆయన ఎప్పుడు ఒకలానే ఉంటాడు కాబట్టి ఆయన నుంచి ప్రసరించే ఆ దైవీ శక్తులు కూడా ఎప్పుడు ఒకలాగే ఉంటాయి. అయితే ఈ అతీంద్రియ శక్తులు కానీ అవి భూమికలకు చెందినవైనా చెందనివి అయినా కూడా అవి రకరకాలకి చెందిన వాటిలో రకరకాలుగా ఉంటాయి. వాటిలో అవి వ్యక్తీకరణ చేయటంలో భేదాలు ఉంటాయి అన్నమాట. The miracles performed through the manifestation of the divine powers by the avatar and the kutub are called mojizat. Okay, mojizat. These are performed for the good or all on the limited scale by the kutub and on a universal scale by the avatar. However, these can be performed for any individual in close association with the avatar or kutub. అయితే ఈ దైవీ శక్తుల యొక్క ప్రకటీకరణని ఈ అవతారుడు కానీ సద్గురువు కానీ చేసినట్లయితే వాటిని మోజిజాత్ అని అంటారు. వాటికి ఒక పేరు అన్నమాట. ఆయన భగవంతుడి చేత, అవతారుడి చేత కానీ సద్గురువు చేత కానీ ఈ అద్భుతాలు ఏవైతే చేయబడతాయో ఆ దైవీ శక్తుల ద్వారా ఆ వాటిని మోజిజాత్ అంటారట. అయితే ఇవి పరిపూర్ణ గురువు సద్గురువు చేత అయితే కొంత పరిమితమైన స్థాయిలోను, అదే అవతారుడైతే విశ్వవ్యాప్తంగా ఆ స్థాయిలో చేయబడతాయి. అందరి మేలు కొరికి మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ఇటువంటి వాటిని వాళ్ళు అద్భుతాలని ఆ దైవీ శక్తులను వినియోగిస్తారు అని చెప్తున్నారండి. వాటిని మోజిజాత్ అంటారట. The miracles performed indirectly by those on the 5th or 6th planes with the help of the divine powers are called కరామత్. అయితే ఇప్పటికి వీటిని అవతారుడు ఆయనకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి కానీ ఈ కుతుబ్ అంటే సద్గురువుకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి గురించి కానీ లేదా విశ్వవ్యాప్తంగా మానవాళి గురించి కానీ ఈ విశ్వశక్తుల్ని వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు అని చెప్తున్నాం. అయితే ఈ మెరాకిల్స్ చేసే వాళ్ళని 5 లేదా 6 భూమికల్లో ఉండే ఆ శక్తుల్ని వినియోగించటాన్ని కరామత్ అని అంటారు. ఆ దైవీ శక్తులు కాబట్టి అది 4th ప్లాన్ కంటే మిన్నగా పైన ఉంటాయి కాబట్టి వాటిని ఆ 5వ లేదా 6వ భూమికల్లో ఉండే వాళ్ళ చేత, ఆ సాధకుల చేత దైవీ శక్తుల సహాయంతో ఈ పరోక్షంగా చేయబడే అద్భుతాలను కరామత్ అంటారు. అంటే బాబా కూడా ఈ మస్తుల ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదా, బహుశా దాని గురించి ఏమన్నా చెప్తారేమో. అది కరామత్ అంటారట, వాళ్ళ ద్వారా చేసే వాటిని. ఇక్కడ ఒకసారి అమ్మా ఇది ఇంకో టాపిక్ కనుక ముందు డిస్కస్ చేసేద్దాం. అయితే ఇది కొంచెం చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా మీరు ఇందాక చెప్పినప్పుడు. However, this can be performed for any individual in close association with the avatar or the kutub. ఇది చెప్పారమ్మా మీరు, మిస్ అయినట్టున్నారు. అదేనండి, అంటే అవతారుడికి కానీ ఈ సద్గురువుకి కానీ ఎవరైతే పర్సనల్ దగ్గరగా ఉంటారో, సన్నిహితులుగా ఉంటారో వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఈ విధమైన దైవ శక్తులు మహత్తులు అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది, చేస్తూ ఉంటారు అన్నమాట. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి చదివిన దాని మీద? డివైన్ పవర్స్ 5-6 భూమికల వాళ్ళు విత్ హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్స్ అంటున్నారు కదా, అది 4th ప్లేన్ నుంచి తీసుకుంటారండి.
పోర్ట్ ప్లేన్ దాటేసినాకనే కదండి 5-6లోకి వస్తారు. రామారావు గారు మనం చదువుకున్నాం, మళ్ళీ మర్చిపోతున్నారు మీరు. ఇప్పుడు నాలుగో భూమికి శక్తులను ఉపయోగించి వాడు చేస్తూ ఉంటాడు అనుకున్నాం కదా. బట్ 5-6 భూమికల వాడు స్వతహాగా సొంతంగా వాడు అద్భుతాలు చెయ్యడు. కానీ వాడు మనస్సుకి అధిపతి కాబట్టి 4వ భూమికి వాడి మనస్సులోకి దూరి వాడి ద్వారా ఈ అద్భుతాలు చేస్తూ ఉంటాడు అని చదువుకున్నాం కదా. అదే కదా అదే కదా అదే కదా అదే 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 కదా అదే అదే ఓకే ఓకే అదే 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 good సార్, deal. అదే Okay, అదే. thank you. ఓకే, సమ్అప్ చేయండి సార్ ఈ పార్ట్. ఒక్కసారి అది చదివింది అదే రిపీట్ చేస్తున్నారండి బాబా. ఈ 4వ భూమిక పవర్సే అసలు సర్వశక్తిమంతుడైన భగవంతుడి యొక్క శక్తులు అని చెప్తున్నారు. సో ఏ రకమైనటువంటి శక్తులకైనా సరే ఇదే ఆధారముగా ఉంటుంది అని కూడా చదువుకున్నాం. అది ఇంకా ఏమంటున్నారు, అయితే ఈ 4వ భూమిక రకాలైనటువంటి ఈ పవర్స్ కేవలం భగవంతుడియే కాబట్టి అవి ఎప్పుడు కూడా మారవు, అవి ఒకే విధంగా ఉంటాయి. కానీ మిగిలిన పవర్స్ అన్నీ అవి దైవీ శక్తులు కాదు, అకల్ట్ పవర్స్ అవి. కాబట్టి అవి భిన్న రకాలుగా ఉంటాయి. అవి వ్యక్తమయ్యే విధానంలో కూడా భేదం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి అని చెప్తున్నారు అకల్ట్ పవర్స్ని. ఇంకా ఇక్కడ బాబాజీ ఏం చెప్తున్నారంటే ఒక సాధారణ నియమం ఏం చెప్తున్నారంటే, అవతారుడు కానీ సద్గురువు కానీ వాళ్ళు అద్భుతాలు చేసినప్పుడు సర్వజనులకు ఉపయోగపడేలాగా చేస్తారు. అది సాధారణ నియమం. అయినప్పటికీ తమకు అత్యంత సన్నిహితుడైన ఒక శిష్యుడి కోసము కూడా వాటిని వినియోగించే సందర్భము కాదనలేము. ఉదాహరణకు కుచేలుడు ఉన్నాడు, ఆ కుచేలుడికి బెనిఫిట్ చేశాడు ఆయన కదండి. ఆ కుచేలుడికి ఒక్కడికే బెనిఫిట్ వచ్చేలా కూడా అద్భుతం. అతను ఇలా ఆయన కృష్ణుడి సాంగత్యంతో ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. అలాగే మనం బాబా విషయంలో కూడా మనం చెప్పుకున్నాం. మనం శ్యామ్ కెరవాలా వాళ్ళ తాతగారు ఎవరో ఉండేవాడు ఒక ఆయన బ్రిటిష్ వాళ్ళ టైంలో రిటైర్ అయ్యాడు. బాబా తన దర్బార్లో కూర్చుని ఉండగా అడిగాడు, ఏమైనా నీకు పెన్షన్ వస్తుందో, ఎలా బతుకుతున్నావు నువ్వు అన్నారు. లేదు బాబా, నేను బ్రిటిష్ రిజీమ్లో రిజైన్ అయ్యాను కాబట్టి రిటైర్ అయిపోయాను కాబట్టి అప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇవ్వక్కర్లేదని అప్పుడు ఏదో డెసిషన్ తీసుకున్నారు, అంచేత నాకు పెన్షన్ లేదు అన్నాడు. సరిగ్గా ఒక నెల రోజులు అయ్యేటప్పటికి వెంటనే న్యూస్ పేపర్ ఐటెం వచ్చింది, గవర్నమెంట్ చేసిన పొరపాటుని సరిదిద్దుకుంది, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పారు. సరే, మళ్ళీ మర్నాడు మరో సందర్భంలో అతను బాబా దర్బార్లోకి వెళ్ళగానే శ్యామ్ కెరవాలా కూడా ఉన్నాడు, తాత కూడా. బాబా అడిగారు, ఏమైంది నీ పెన్షన్ అంటే, వచ్చేసింది బాబా అన్నాడు. ఓహ్ శభాష్ అన్నాడు. ఎంత వస్తుంది? 30 రూపాయలు. 30 రూపాయలు ఏమి సరిపోతారా నీకు అన్నారు. మళ్ళీ వెంటనే శ్యామ్ కెరవాలా అవతార పురుషుడు నోటి వెంట ఈ మాట వచ్చిందంటే ఇదేదో ఉందని పేపర్ రోజు చూసేవాడు. వెంటనే మళ్ళీ గవర్నమెంట్ తప్పు తెలుసుకొని 300కి మార్చారట పెన్షన్. అంటే ఆయన ఒక్క వ్యక్తి కోసం కూడా ఆయన జొరబడేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారన్నమాట. అలాగే 5-6 భూమికల వాళ్ళు నేరుగా దైవీ శక్తులని వాడరు, కానీ వాళ్ళు ఈ 4వ భూమికలో ఉన్న వ్యక్తుల ద్వారా వాళ్ళకి కావలసినట్టుగా అద్భుతాలు చేయగలరు. ఎస్ సార్, జై బాబా. దేవత షిరీన్ నాకు క్వశ్చన్ పంపించారు. Are the powers of angels and archangels categorized as divine powers? Angels, archangels వాళ్ళు చేసేవి డివైన్ పవర్స్ కింద వస్తాయా? సార్ షిరీన్ క్వశ్చన్ అదే విన్నాను సరే. అయితే నాకు తెలిసినంత వరకు ఇవి భూమికలలో ఉన్నటువంటి పవర్స్, కానీ వాళ్ళు ఏంజల్స్ 3వ భూమికలో ఉంటారు, ఆర్కేంజల్స్ 6వ భూమికలో ఉంటారు బాబా చెప్పిన ప్రకారం కదా. కాబట్టి ఏంజల్స్ అయితే 3వ భూమిక కాబట్టి అకల్ట్ పవర్స్ ఏమో మనకు తెలియదు, బాబా చెప్పలేరు, ఊహాగానం మాత్రమే, గెస్ వర్క్. ఇది మాత్రం మనం స్పష్టంగానే ఉండాలండి. మనం గెస్ చేసింది గెస్ వర్క్ అని చెప్పుకుందాం.
ఓకే. ఓకే. సరే అంటే ఆర్కేంజల్స్ ఆరో భూమికి అన్నారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మిరకిల్స్ చెయ్యరు. అది అది బట్ అంతవరకే మనం చెప్పుకోగలం. ఇది ఫోర్త్ ప్లేన్ పవర్స్నే డివైన్ పవర్స్ అన్నారు కదా బాబాయ్. హ్మ్. అది కాబట్టి అయితే ఈ ఏంజల్స్ కానీ ఆర్కేంజల్స్ కానీ ఫోర్త్ ప్లేన్కి సంబంధం లేదు వాళ్ళకి. నేరుగా వాళ్ళు వాడరు కదా. ఓకే. అది అయితే థర్డ్ ప్లేన్‌లో ఉంటారనమాట ఏంజెల్స్. ఏంజల్స్ థర్డ్ ప్లేన్, ఆర్కేంజల్ సిక్స్త్ ప్లేన్. బాబా చెప్పిందండి ఇది. ఓకే. ఓకే సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ చిన్న జనరల్ క్వెషన్ సార్. అంటే ఈ ఆధ్యాత్మికత గురించి, శక్తుల గురించి చెప్పారు కదండీ! ఆధ్యాత్మికత అంటే ఏ శక్తికి అంటే ఇప్పుడు చెప్పిన ఈ శక్తులన్నిటికీ అధిగమించిన శక్తి అండి ఆధ్యాత్మికత. నెక్స్ట్ బాబా గారు ఆధ్యాత్మికతలో మార్గంలో అంటే నా మార్గంలో ప్రయాణించు అంటే అది ఏ మార్గం అంటే? అంటే మామూలుగా డీప్‌గా తెలుసుకోవడానికి సార్. జయబాబా సార్. నాకు నాకు సార్ అర్థమైన నాకు అర్థమైనంత వరకు అండి, అవతారుణ్ణి పట్టుకుని ఉండకపోతే ఇవన్నీ చాలా ప్రాణం మీదకి వచ్చి ఉండేవి మనకి కదా. మనం ఒకటో భూమికి ద్వారా, రెండో భూమికి ద్వారా, మూడో భూమికి ద్వారా, నాలుగో భూమి, ఈ అన్ని శక్తులను తట్టుకొని ఈ అన్నీ హ్యాండిల్ చేసుకొని ఆ ప్రమాదాలన్నీకి అవి కాసుకుంటూ మనం వెళ్ళవలసి ఉండేది. అయితే అవతారణ పురుషునితో ప్రయాణం స్పెషల్ ఫ్లైట్ ఇది. మన కళ్ళకి కంతలు కట్టేసాడు. 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు, 6 లేదు, ఏ భూమికలు లేవు. నా ఒళ్ళో కూర్చో, కళ్ళు మూసుకో, చివరికి వచ్చేటప్పుడు గమ్యం దగ్గర నిన్ను దింపేస్తానన్నాడు. అంచేత మనం వీటి గురించి ఒక అవతారుణ్ణి అనుసరించేటువంటి ఒక ప్రేమికుడు దీని గురించి ఎక్కువ వర్రీ అవ్వక్కర్లేదండి. అయితే అవతార పురుషుడు దొరికి ఉండకపోతే ఇన్ని ప్రమాదాలు నాకు తారసపడి ఉండేవి అని మనకు తెలుసుకోవడం కోసం ఇవన్నీ చదువుకోవడం అండి. ఓకే సార్. హలో హలో. జయబాబు సార్. సార్ జయబాబు సార్. ఓకే సార్. జయబాబు ఓకే. సార్. జయబాబు జయబాబు. ఇంకేమైనా ఉన్నాయండి? ఇంకా 3 మినిట్సే ఉంది. క్వెషన్స్ అందరూ కంఫర్టబుల్లేనండి. మామూలుగా మనం వెళ్తున్న పేస్ అంటే కొంచెం ఎక్కువ పేరాలు ఇవ్వడం. ఎందుకంటే కొంచెం ఈ టాపిక్స్ వైజ్ ఉన్నాయి కనుక డివైడ్ చేయడం ఇష్టం లేక నేను అలాగే చదివే వాళ్ళకి కానీ లేకపోతే వినేవాళ్ళకి కానీ ఇబ్బంది ఏం లేదు కదండి ఇది. ఓకే. ఓకే అండి. ఒకవేళ ఇబ్బంది ఉంటే చదివేవాళ్ళు ఎస్పెషల్లీ ఎక్కువ అవుతుంది కంటెంట్ అంటే చెప్పండి. నేను సవరించుకుంటాను. లేదు సార్. ఓకే. తర్వాత కంటిన్యూటీ ఉంటుంది సార్ అలా ఇస్తే. ఇంకొక జనరల్ హెచ్చరిక అండి, ఈ సూఫీ పదాల గురించి ఎక్కువ వరి అయిపోద్దండి. ఓకే, చదువుకుని వెళ్దాం అంతవరకే తప్ప దానికి అర్థం అవ్వకపోతే దాని గురించి తవ్వి పరిశోధన చేసేవలసినంత అవసరం లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి పూర్తిగా ఫారిన్ కదా ఏమండి. అంచేత విషయం అర్థం చేసుకుంటే చాలు మనకు. ఆ పదాల గురించి ఎక్కువ వరి అయిపోతుంది నా సలహా. అదేలేండి. ముఖ్యంగా అన్ని తత్వాల్లోని అన్ని వీటిల్లో కూడా గాడ్ ఎక్స్‌ప్రెస్డ్ హిమ్‌సెల్ఫ్ అన్నది ఇంపార్టెంట్. మనకంటే సూఫీల్లో కూడా ఇంత తత్వం ఉంది. అదే మనకెలాగో వేదాంతంలో అయి ఉన్నాయని అనుకుంటూ ఉంటాం. నాకు తెలియని మతం అంతా పనికిరాంది అనుకోనక లేదు. అన్ని మతాల్లోనూ సారము సత్యము ఉంది. అన్నిట్లో ఆయనే ఉన్నాడు కనుక ఆ ఎక్స్‌ప్రెషన్ అయితే ఉంది అన్నిట్లో ఏదో రూపంలో. అంతే. అది ప్రధానం. ఇప్పుడు స్టే విత్ గాడ్ చదివినప్పుడు ప్రధానంగా నాకు అనిపించిందండి ఓవరాల్‌గా. చాలా స్పృశించాడు ఆయన చాలా టాపిక్స్. అమేజింగ్ థింగ్ స్టే విత్ గాడ్‌లో చదివినప్పుడు ఎన్నెన్నో మూల ప్రాంతాలు ఐస్‌లాండ్‌లో ఉన్న సెయింట్స్ గురించి, బర్మాలో ఉన్న సెయింట్స్ గురించి ఈ అన్నీ చేసి చదువుతుంటే ఇందాక గోపాలకృష్ణ గారు అడిగారు కదా! ఏదైనా తేడా ఉంటుందా? తూర్పుకి ఎందుకు పార్షియాలిటీ అని. కానీ ఆయన ఎక్స్‌ప్రెషన్ ఈజ్ ఈక్వల్లీ గుడ్ అండి. పర్పస్ వేరే ఉండొచ్చు ఆధ్యాత్మికంగా మీరు ఇందాక చెప్పినట్టు. కానీ ఆయన నిజాయితీ అయితే ఆ స్టే విత్ గాడ్ చదివినప్పుడు వివిధ రూపాల్లో ఆయన అలాగా ఆ భగవతత్వం అన్ని ప్రాంతాల్లో, అన్ని జాతుల్లో ఈవెన్ ట్రైబల్ ఏరియాస్ ఉన్న ఈ ఎక్స్‌ప్రెసెస్ హిమ్‌సెల్ఫ్. ఆయన ఈక్వల్‌గానే ఆయన రిఫ్లెక్ట్ ఒక సూర్యరశ్మి ఎలా ప్రసాదిస్తారు. కానీ పర్పస్‌ని బట్టి కొంచెం రిఫ్లెక్షన్స్ వేరేగా ఉండొచ్చు తప్ప
ఈజ్ జెన్యూన్ ఆ విషయంలో మాత్రం అని గ్రేటెస్ట్ లెర్నింగ్ అండి స్టే విత్ గడ్ చదివిన తర్వాత. అంటే మనం అన్ని Yes, పుస్తకాలు sir. చదవం, ఆయన చదివాడు కనుక అన్నీ చెప్పగలిగాడు ఆయన. ఫ్రాన్సిస్. జై బాబా సార్. జై బాబా సార్. టైం అయిందండి. జై బాబా, జై సో బాబా. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. అందరికీ జై బాబా అండి. అలాగే. జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. బాబా की जय।